నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు సంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి భీమవరంలో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే అంజుబాబు కూటమి ప్రభుత్వం రావడంతో భీమవరం దాసాంజనేయ స్వామి వారికి 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తనయుడు భరత్ సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలి భీమవరం శంకరమఠం వద్ద జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి భీమవరం పట్టణంలోని పలు వార్డు సచివాలయాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే ఫోటోలు ఏర్పాటు సంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పెంపుడు జంతువుల యజమానులు తప్పనిసరిగా టీకా మందుని ఇప్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు జూనోసిస్ డే సందర్భంగా భీమవరంలోని పశువుల ఆసుపత్రిలో ఉచిత యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పెంపుడు జంతువులకు వ్యాధులు సోకకుండా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉపయోగపడతాయన్నారు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటారో అంతే జాగ్రత్తగా ఉండాలని అన్నారు ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలన్నారు మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల మాట్లాడుతూ త్వరలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ప్రారంభిస్తామన్నారు అనంతరం 252 కుక్కలకు ర్యాబిస్ వ్యాధి నివారణ టీకాలను వేసినట్లు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ పి సుధీర్ బాబు తెలిపారు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి నిర్వహణలో పిఎస్ఎం సంస్కార్ సివి రమణ్ స్కూల్స్ విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు మెమోంటోలు ప్రశంసా పత్రాలను అందజేశారు విశిష్ట సేవలు అందిస్తున్న గోరక్ష అధ్యక్షులు సుంకరదాసు సంఘ సేవకులు చెరుకోడ రంగసాయిని ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు పశు సంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జవహర్ హుస్సేన్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ వైద్యులు పుండరిబాబు డాక్టర్ ప్రియాంక లలిత కుమారి సత్య డాక్టర్ దినేష్ వబిలిశెట్టి రామకృష్ణ నరశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు మనం చేసే కొన్ని పనుల వలన కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ప్రేమగా మీరు కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు దానివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది ఎంత ప్రేమగా పెంచుకుంటున్నారో అంత ఇబ్బంది కూడా ఉంది దానికి రెగ్యులర్గా వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు మీకు ఉండదు అది ఎవరిన పొరపాటుని కరిచినా వారికి ఉండదు అంటే జంతు ప్రేమికులందరూ కూడా ఈ వ్యాక్సిన్ రెగ్యులర్గా వేయించుకునే కార్యక్రమం చేయాలని వారందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా అలాగే మన పురపాలక సంఘంలో వీధి కుక్కలు అవి విపరీతంగా పెరిగిపోతున్నాయి కనీసం అవి పెరగకోకుండా అవి కరిచినా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా డాక్టర్ గారు వాటికి కూడా వ్యాక్సిన్స్ వేసి ప్రజలకు రక్షణ కల్పించాలని మేడం గారు మన యానిమల్ హస్బెండరీ చేసి వాటికి వాళ్ళు పట్టుకుంటే అక్కడక్కడే చేసేయండి దానివల్ల చాలా ఉపయోగం ఉంది జంతు ప్రేమికులు వారి జంతువుల్ని బయటికి వదిలిపెట్టకూడదు బయటికి రోడ్డు మీద వదిలిపెట్టినట్లయితే రోడ్డు మీద ఎవరినన్నా కరిచినా లేదా దానికి ఏదైనా దెబ్బ తగిలిన ఇబ్బంది ఉంటుంది దాని మీద మీరు పెంపుడు జంతువుల్ని సొంతంగా ఇంట్లో కట్టేసి దానికి ఏర్పాట్లు చూసుకోవాలి ఎంత ప్రేమించినా దాన్ని కొంత దూరంగా ఉంచాలని చెప్పారు అది కూడా మీరు గ్రహించండి మరి ఇదే కాకుండా పశువులకు వ్యాధులు పశువుల వ్యాధుల గురించి కూడా మనకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది వాటికి కూడా వ్యాక్సిన్ ఆవులు గేదెలు వీటికి కూడా వ్యాక్సిన్ ఉంది వాళ్ళకి రకరకాల సీజనల్ జబ్బులు వచ్చే అవకాశం ఉంది వాటికి కూడా వ్యాక్సిన్ వేసినట్లయితే అవి నివారించే అవకాశం ఉంది దానికి రైతులందరూ కూడా ముందుకు వచ్చి పశువులకు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాం మరి ఈ రోజున కలెక్టర్ గారు వచ్చి ఈ చక్కని వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఓపెన్ చేసి జంతువుల నుంచి మనుషులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వ్యాక్సిన్ తయారు చేసి ఆ వ్యాక్సిన్ వేయటం అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ డే ఇది దాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని దయచేసి
పెంపుడు జంతువులు పెంచుకునే వారు ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకోకుండా అందరూ కంపల్సరీగా వ్యాక్సిన్ వేయించండి. పెట్ డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, కౌస్ కానీ, యానిమల్స్ ఏవైనా సరే మనం ప్రేమగా పెంచుకుంటూ ఉంటాము. ఈ అవినాభావ సంబంధం అనేది చాలా పూర్వం నుంచి ఉన్నది. పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే మనుషులకి మనకి పెంపుడు జంతువులకి అనేది చాలా దగ్గరగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటి వలన మనకి సంక్రమించేటువంటి వ్యాధుల గురించి ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకుంటున్నాం అన్నమాట. అంటే వీటి వలన కూడా మనకి యానిమల్స్, పెట్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనుషులకి సంక్రమించేటువంటి వ్యాధుల గురించి తెలుసుకోవడం గురించి అని ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే అనేది మనం జరుపుకుంటాం. ఈ వరల్డ్ జూనోసిస్ డేలో మనకి ప్రధానంగా ముఖ్యంగా వచ్చేటువంటివి యానిమల్స్ నుంచి ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పారాసైట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఏంటంటే మనము ఈ పెట్ యానిమల్స్ని మనం ఎంత దగ్గరగా ఉంచుతామో వాటిని మనం అంత జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. ఈ రేబీస్ అనేది రాకుండా ఉండాలి అంటే మనం పెంచుకున్నటువంటి పెంపుడు కుక్కలకి వాటికి తప్పనిసరిగా వ్యాక్సిన్ అనేది వేయించాలి. మనం ప్రేమించేటువంటి జంతువులు, మనం పోషించేటువంటి మన దగ్గర ఉన్నటువంటి పెట్స్ మూలంగా మరి వచ్చి వ్యాధులు సంక్రమించి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము కేర్ఫుల్గా ఉండాలి అన్నది తెలియచేయడం కోసం ఇవాళ ఈ యొక్క జూనోసిస్ డే అనేది జరుపుకుంటున్నారు. ఇది లూయిస్ పాస్చర్ అనే ఆయన ర్యాబిస్కి ఇంతకుముందు ఏ విధమైనటువంటి టీకా ఉండేది కాదు, వ్యాక్సిన్ లేదు. ఆ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది మరి ఈ రోజున లూయిస్ పాస్చర్ అని ఆయన కనుక్కున్నారు. కాబట్టి ఈ జూలై 6న మరి జూనోసిస్ డే కింద ప్రకటించడం జరిగింది. జంతువుల వల్ల, క్రిమికీటాల వల్ల చాలా మనిషికి ఉపయోగం ఉన్నాయి, కానీ మన వల్ల ఎవరికి ఉపయోగం లేదు, మనిషి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అందుచేత మన ఇవాళ ఈ జూనోసిస్ డే సందర్భంగా స్కూల్లో పోటీలు పెట్టాం. పిల్లలు హోప్స్ దాంట్లో కూడా 100 మంది ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే గారు 100 మంది పోటీల్లో కాంపిటీషన్కి వచ్చారు. అటువంటి స్ఫూర్తి మన భీమవరంలో ఉంది. మరి డాక్టర్ మురళీకృష్ణ గారు, జావర్ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, మరి ఇక్కడ పండ్రి గారు, వీళ్ళందరూ కూడా సర్వీస్ చేస్తున్నారు. మరి వాళ్ళ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా పేరు పేరున మేము ఆశీస్సులు తెలియజేస్తూ ఆ స్కూల్ యాజమాన్యాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన తండ్రి రఘురాం కృష్ణంరాజు ఘన విజయం సాధించాలని మొక్కుకున్న మొక్కును రఘురాం కృష్ణంరాజు తనయుడు భరత్ చెల్లించుకున్నారు. భీమవరం మారుతి సెంటర్లోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఉండి నియోజకవర్గం అభివృద్ది చెందాలని, రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు భరత్ తెలిపారు. ఉండి మండలం వాండ్రం గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ సంపూర్ణ ఆరోగ్యం, సిరి సంపదలతో తొలతూగుతూ నిండు నూరేళ్లు జీవించాలని తాను కోరుకుంటున్నానని శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు అన్నారు. గ్రామంలో సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ పద్మావతి దంపతుల షష్ఠిపూర్తి వేడుకలు శనివారం వేద మంత్రాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రగతికి దాసరి వెంకటకృష్ణ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ స్వరూప శ్యామ్, గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి సత్యనారాయణ, ఎడంగి సుజాత యేసు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్తి బ్రహ్మారెడ్డి, గ్రామ కార్యదర్శి జవిటి నాయుడు, మహదేవపట్నం వీఆర్ఓ చిన్నారావు, లయన్స్ క్లబ్ కోశాధికారి పాలతీద్దపు నరసింగరావు, ఉండి సహకార సంఘం మాజీ డైరెక్టర్ ఎర్ర చిట్టిబాబు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, మత్తే రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నక్షత్రం ప్రేమస్య ధామ ఆప్యాయమానం
ఆకివీడు దుంపగడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ హానర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుజాత చెప్పారు. శనివారం కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఫీజులు ఏమీ లేకుండా విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. వివిధ రంగాల్లో మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో స్కిల్ హబ్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మా కళాశాల మా కమిషనర్ గారి విజన్ని ఆదర్శంగా తీసుకొని మా కళాశాల యొక్క విజన్ కూడా అదేవిధంగా మార్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి విద్యా సంస్థలో 24-25 సంవత్సరానికి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మాకు వచ్చేటప్పటికి కోర్సెస్ BA ఎకనామిక్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, BSc కెమిస్ట్రీ, BSc ఫిజిక్స్, BSc కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి. ఈ కోర్సుల యొక్క అడ్మిషన్ ఆల్రెడీ మొదలైంది. రిజిస్ట్రేషన్స్ ఈ నెల 10వ తారీఖుతో ముగుస్తాయి. మనకి ఫస్ట్ బ్యాచ్ క్లాసెస్ 19 నుంచి కమిస్ అవుతాయి. మా కళాశాలలో ఎటువంటి అదనపు ఫీజులు కట్టవలసిన అవసరం లేదు. దాంతోపాటు మా కళాశాల యొక్క మెయిన్ విజన్ని కమిషనర్ గారి విజన్ని మా విజన్గా మార్చుకుంటున్నాం. మా కమిషనర్ గారి విజన్ వచ్చేటప్పటికి ప్రతి గ్రాడ్యుయేట్ కంప్లీట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒక హ్యాండ్లో గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్, అదర్ హ్యాండ్లో జాబ్ సర్టిఫికెట్ ఉండాలనేది ఆయన మెయిన్ ఎయిమ్గా తీసుకున్నారు. అదే ఎయిమ్తో మా కళాశాల ముందుకు వెళ్తుంది. దీనికి సహకరించడానికి మేము స్కిల్ హబ్ అనేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో అటాచ్మెంట్తో ఒక 180 మెంబర్స్కి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కోర్సెస్ని మేము నడిపించాము. దీనిలో మా విద్యార్థులు కూడా కొంతమంది పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడ ఉన్న విద్యార్థి ప్రతి ఒక్కళ్ళకి ఏదొక చిన్న చేతి పనిని నేర్పించి వాళ్ళని మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేయడము మా యొక్క మెయిన్ ఉద్దేశంతో బయటకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఫీజెస్ ఎవరు ఏం కట్టనవసరం లేదు. గవర్నమెంట్ వారి సహకారంతోనే ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నారో అందరికీ కూడా కంపల్సరీగా స్కాలర్షిప్ ప్రొవిజన్ ఉంది. మాకు స్కిల్ హబ్ కోర్సెస్లో కూడా మేము ఇప్పుడు రాబోయే విద్యార్థులకు కూడా కొన్ని కోర్సెస్ని మేము డిజైన్ చేసుకున్నాము. అలాంటి వాటిల్లో స్వింగింగ్ మిషను, సోలార్ ప్యానల్ ఇన్స్టలేషరు, అలాగనే డేటా ఎంట్రీ ఆపరేటరు సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి. సో ఇది ఏ కళాశాలలో లేదు. మరియు ప్లేగ్రౌండ్ అండ్ ఇంకా ఎన్నో సదుపాయాలు, ఆధునిక పుస్తకాలతో నిండినటువంటి లైబ్రరీ ఉన్నది. దాంతోపాటు దూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే విద్యార్థులకి ఇద్దరికీ కూడా బస్సు సౌకర్యం కూడా ఉంది. సో దీన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని. తర్వాత మా లెక్చరర్స్లో అందరూ కూడా PhD హోల్డర్స్ ఉన్నారు. దాన్ని కూడా మీరందరూ ఉపయోగించుకోవాలని. విద్యార్థులు వచ్చినట్లయితే కళాశాల ఉన్నతి ఇంకా బాగా పెరుగుతుంది. దీంతోపాటు ఈ సంవత్సరం మేము NAC కూడా వెళ్ళబోతున్నాము. సో NAC కనుక మంచి గ్రేడ్ వచ్చినట్లయితే ఈ కళాశాల యొక్క ఉనికి చాలా పెరుగుతుంది. సో మీరందరూ సహకరించి ఉన్నతికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం భీమవరం పట్టణం 14, 24 వార్డులకు సంబంధించిన సచివాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, అలాగే స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఫోటోలను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రాము, జనసేన పార్టీ సీనియర్ నాయకులు వానపల్లి సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంటా త్రిమూర్తులు, నేదునూరి గంగాధర్ తిలక్, దారపురెడ్డి త్రివిక్రమ్, ఎర్రా నాని, కొండపల్లి సీను, నక్కా గోవిందు, రామాయణం శ్రీను, విజ్జురోతి రాఘవులు, తుమ్మిడి బాలాజీ, అడ్డాల సత్యనారాయణ, యలమంచిలి శ్రీను, దొంగ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చిన మరుక్షణం యావక భారతదేశం కనిమిని ఎరగని ఒక జీవం తీసుకొచ్చి మరి ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ముఖ్యమంత్రి గారి ఫోటోలతో పాటు డిప్యూటీ సీఎం గారిది ఉండాలి, అలాగే నియోజకవర్గంలో శాసనసభ్యుల ఫోటోలు కూడా ఉండాలని చెప్పి ఒక కొత్త పెనుమార్పును తీసుకొచ్చి ప్రతి సచివాలయాల కాడి నుంచి ప్రతి ఏది మన గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఆఫీసుల్లో కూడా
ముఖ్యమంత్రి వర్యులది, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిది, అలాగే పులపర్తి రామాంజనేయులు గారు ఏ నియోజకవర్గంలో ఏ శాసనసభ్యులు అవుతే ఆ శాసనసభ్యుల ఫోటోలు కూడా పెట్టుకునే విధంగా మరి అందరికీ కూడా సమన్వయం కల్పించిన ఏకైక నాయకుడు భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే స్ఫూర్తితో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ యువతకి, మహిళలకి, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తూ మొత్తం శాస్త్ర స్థాయిలో అంతా కూడా కలిపి తెలుగుదేశం ఈర మహిళలు, జననాయకులు అందరూ కూడా అంకితమైన భావంతో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి ఈ రోజున 14, 24 వార్డుల్లో మరి సచివాలయాల్లో నాయకులు ఫోటోలు వేసుకుంటూ మేమందరం కూడా ప్రజలకి మనవి చేసుకుంటున్నాం. ఈ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమానికి మనం నాంది పలికాము. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లోబడి ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి ఆఫీసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారిది, అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులపర్తి రామాంజనేయులు గారికి కూడా మరి అనేక సేవలు అందించారు. దానికి సంబంధించి మేము ఈ రోజున ఈ మా సచివాలయంలోని మరి ఫోటోలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న 1వ తారీఖునే మాట ఇచ్చిన ప్రకారం 1వ తారీఖుని అద్భుతంగా సచివాలయం సిబ్బంది మరి పెన్షన్లో 100% స్ట్రైక్ రేట్తో మరి ఇవ్వటం జరిగింది ఎవరికి పెన్షనర్లందరికీ కూడా. రాబోయే రోజుల్లో 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుక కూడా ఏర్పాటు చేయటం తీసుకున్న నిర్ణయంలోని విధానపరమైన లోపాలను కూడా సరిచేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషిస్తున్నారు ప్రజలందరూ కూడా. ముఖ్యమంత్రి గారిది, డిప్యూటీ సీఎం గారిది, అలాగే ఎమ్మెల్యే గారిది ఫోటోలు పెట్టుకుని మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా వాళ్ళు ఉండాలని చెప్పి, మనల్ని నడిపించాలని చెప్పి, మన సమస్యల్ని ఎక్కడ చెప్పుకోవాలంటే సచివాలయం సిబ్బంది చెప్పుకోవచ్చు, అలాగే మున్సిపాలిటీ ఆఫీసులో చెప్పుకోవచ్చు అనేసి ప్రతిదానికి పెద్దోళ్ళే దిగిరావక్కర్లొద్దు. కార్యకర్తలందరూ కూడా ముందుండి నడిపించే యోధులు మనం. సచివాలయ సిబ్బంది కూడా మనకి సహకరిస్తున్నారు. జిల్లాలోని జూనియర్, సీనియర్ న్యాయవాదులకు కోర్టుల ప్రొసీడింగ్స్, నూతన చట్టాలపై శిక్షణ ఇచ్చినట్టు ఏపీ బహుజన జేఏసీ, ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాళ్లూరి మధు తెలిపారు. మాజీ జడ్జ్ సల్లాబతుల నెల్సన్ రాజ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు చేపట్టినట్టు తెలిపారు. ప్రముఖ న్యాయవాది ప్రొఫెసర్ అమూల్యరావు అధ్యక్షత వహించగా వివిధ ప్రాంతాల నుంచి న్యాయవాదులు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కాటం స్టాన్లీరాజు, ఫౌండర్ కన్వీనర్ తాళ్లూరి మధు, స్టేట్ ప్రెసిడెంట్ కోన జోసెఫ్, వైస్ ప్రెసిడెంట్ బిరుదుగడ్డ రమేష్ బాబు, జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఎట్లా కేసు చేయాలి, ఎవరిని కేసు చేయాలి, దాని గురించి నా ప్రయత్నం రైలుకి పట్టాలు తీసుకోవడం, అది జాగ్రత్తగా ఫాలో అయితే ఆటోమేటిక్గా రైలు రంగం గమనం అట్లాగే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నేను ఎక్కడ పబ్లిక్ ప్రాసిక్యూట్ చేసిన, అడ్మినిస్ట్రేటివ్ చేశాను, జడ్జిలో చేసినా కూడా ప్రతి చోట కూడా ఈవినింగ్ క్లాస్ చెప్పేవాడు. అలాగే నా స్కూల్ ఒంగోలు, తాడేపల్లి, ఆలమూరు, పొన్నూరు, రామపూర్, హైదరాబాద్ అన్ని చోట్ల చెప్పాను. వాళ్ళందరూ కూడా సీనియర్ లాయర్స్ ఇప్పుడు కూడా అన్ని వల్ల ప్రాక్టీస్ చేస్తాను. నాకు అన్ని చోట్ల చెప్పిన సంతోషం కానీ మా సొంత బాధలో చెప్పిన అవకాశం రాదు. అంచేత నాకున్న అనుభవాన్ని పార్టీ వారి సంఘాన్ని ప్రకటించి ఈ జూనియర్ లాయర్స్కి కోర్టులో ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసే విధానం ప్రారంభ ఉద్దేశంతో జేఏసీ వాళ్ళని, తర్వాత ఏపీఎస్సీ వాళ్ళని వీళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి సాక్షులను ఎలాగా మరి క్రాస్ చేయాలనే విధానంపై మరియు ఇతర కోర్టు ప్రొసీడింగ్స్పై శిక్షణ తరగతి ఇప్పించాలని తలంపు మరి కలిగిన మాకు మరి ఎస్ జడ్జి గారిని కోరగా ఆయన యాక్టివ్ హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. అయినప్పటికీ ఆయన ప్రయాణం ఆనుకుని ఈరోజు మనకు అవకాశం కల్పించిన జడ్జి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చాలామంది లా చదువుతున్నారు కానీ కోర్టులో ఎలా అప్రోచ్ అవ్వాలో, ఎలా ప్రొసీడింగ్ తీసుకోవాలో తెలియదు. చాలామంది సీనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు. అలాంటి వారందరూ కూడా మరి వీలైతే 5 నెలలకోసారి ఈ శిక్షణ తరగతి ఇవ్వాలని ఏపీ బోధన చేసి నిర్ణయించింది. ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఎవ్రీబడి షుడ్ యూజ్ ఇట్. ఆల్ ఆఫ్ యూ, మై డియర్ రెస్పెక్ట్ ఫ్రెండ్స్,
next is Pragya. It is very nice and gentle. మరి లా స్టూడెంట్స్ మరి కోర్టులో వాది ప్రతివాదనలు ఎలా వినిపించాలి, సాక్షిని ఎలా ప్రవేశపెట్టాలి, అలాగే PWD-1 PWD-2 ఎలా సబ్మిట్ చేయాలనే అంశాల మీద ఈ రోజున ప్రముఖ న్యాయవాది రిటైర్డ్ జడ్జి నెల్సన్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలని ఈరోజు భీమవరంలో ప్రత్యేక విద్యార్థుల కోసం, లా చదువుతున్న విద్యార్థుల కోసం ప్రవేశపెట్టడం అనేది ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించగా ప్రత్యేకంగా వచ్చి ఎన్నో ముఖ్య విషయాలని ఆయన తెలియజేసేందుకు కూడా ఆయనకి ఈపీ భోజనం చేసి జరుపుకుని మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.